ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వేరియబుల్ అంటే ఏంటి అని అంటే, వేరియబుల్ అనేది మనకి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇవి మెమరీ లొకేషన్స్ అని అనుకుందాం. మెమరీ లొకేషన్స్ చాలా బ్లాక్స్ ఉంటాయి. ఈ మెమరీలోనే మనకి ప్రోగ్రామ్కి రిలేటెడ్ డేటా అంతా స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్ అంటే ఏంటి అని అంటే, ఒక మెమరీ బ్లాక్కి ఒక మెమరీ బ్లాక్కి మనం ఇచ్చే నేమ్నే ఏమంటామంటే వేరియబుల్ అని అంటాం. ఇక్కడ సింపుల్గా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 23 అని అన్నాం. ఈ మెమరీ బ్లాక్కి నేమ్ అనేది ఏజ్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో 23 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ మెమరీ బ్లాక్కి మనం ఏదైతే నేమ్ ఇస్తామో దాన్నే మనం ఏమంటామంటే వేరియబుల్ అని అంటాం. వేరియబుల్ ఎందుకు యూజ్ అయింది అని అంటే డేటాని స్టోర్ చేసుకుంటాకి. ఇంటీజర్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, స్ట్రింగ్స్ అంటే నేమ్స్ కానీ, ఎటువంటి డేటా అయినా కానీ మనం మెమరీలో స్టోర్ చేసుకుంటాం. బట్ ఆ మెమరీ బ్లాక్కి మనం ఒక నేమ్ ఇవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనం టికెట్ కలెక్ట్ చేసుకోగానే మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీట్ నెంబర్ అసైన్ చేస్తారు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ H7 అని అన్నారు అంటే మనం వెళ్ళి ఆ H7 సీట్లో కూర్చోవాలి. H7 అనేది ఏంటి? మనకి ఎలకేట్ చేసిన మెమరీ సీట్ ఏదైతే ఉందో దాని యొక్క ఐడెంటిఫికేషన్ అన్నమాట. దాన్నే మనం వేరియబుల్ అని అంటాం ప్రోగ్రామింగ్లో. ఓకే.